తమిళనాడు రాజకీయాలు క్షణక్షణానికి మారుతున్నాయి. టీవీకే పార్టీ అత్యధిక స్థానాలు గెలిచిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమవుతుంది. సరైన మెజారిటీ చూపించడం లేదని ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించారు. టీవీకే ప్రభుత్వం ఏర్పడడానికి సిపిఎంతో పాటు ఐయుఎంఎల్ ప్రకటించింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అనుకునేలోపు మరో ట్విస్ట్ నెలకొంది. తాము మద్దతును ఉపసంహరించుకున్నట్లు ఐయుఎంఎల్ ప్రకటించింది. విసికే కూడా విజయ్ పార్టీకి మద్దతు తెలుపుతుందన్న ప్రచారం జరగా ఆ పార్టీ నేతలు డిఎంకే నాయకులతో సమావేశం అవ్వడంతో మళ్లీ సందిగ్ధం నెలకొంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవీన్, చెప్పండి. ప్రధానంగా తమిళనాడులో ఇంకా పొలిటికల్ సస్పెన్స్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ముఖ్యంగా ఇప్పటికే తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ కు అటు కాంగ్రెస్ పార్టీతో పాటు లెఫ్ట్ పార్టీలు సిపిఎం సిపిఐ పార్టీలు ప్రధానంగా మద్దతు ప్రకటించాయి. అదేవిధంగా మిగిలిన పార్టీలు బీసీకే పార్టీ కూడా మద్దతు ప్రకటిస్తుందనే చర్చ జరిగింది. కానీ ముఖ్యంగా ప్రధానంగా బీసీకే పార్టీ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు విజయ్ రాజీనామా చేయబోయే ప్రధానంగా విజయ్ రాజీనామా చేయబోయేటువంటి తిరుచి ఈస్ట్ అసెంబ్లీ స్థానాన్ని తమకు కేటాయించాలని కోరడంతో వీసీకే పార్టీ నుంచి మద్దతు లేఖ రాలేదు. దీంతో గవర్నర్ ఈ రోజు కూడా రాజీనామా చేయించడానికి నిరాకరించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ముఖ్యంగా ఈ రోజు మరోసారి వీసీకే పార్టీ నుంచి లేఖ వస్తే ఆ లేఖను తీసుకుని వెళ్లి గవర్నర్ ను కలిసే అవకాశం ఉన్నట్టుగా కూడా జరుగుతోంది. ముఖ్యంగా తమిళనాడు ఇప్పటికే పొలిటికల్ సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న ముఖ్యంగా ఎప్పుడైతే సిపిఎం సిపిఐ పార్టీలు లేఖ అందించాయి, ఇక విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమైందనే చర్చ జరిగింది. కానీ ముఖ్యంగా టీవీకే క్షణక్షణానికి తమిళనాడు రాజకీయాలు మారుతున్నాయి. ప్రధానంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఎప్పటికప్పుడు టీవీకే ముందుకు వస్తుంది. ఆ తర్వాత గవర్నర్ అనుమతి తీసుకోవడంతో ఇప్పటికే విజయ్ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను 3 సార్లు కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరినప్పటికీ ఆ మద్దతు లేఖలతోటే 117 మంది అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవడానికి కావలసినటువంటి 117 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలతోటి వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానంటూ చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. కాబట్టి ఇప్పటికే బీసీకే మద్దతుపై సస్పెన్షన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు బీసీకే అధికారికంగా ఎలాంటి నిర్ణయాలు ప్రకటించలేదు. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు తిరుచి ఈస్ట్ విజయ్ రాజీనామా చేసేటువంటి స్థానాన్ని వీసీకే కేటాయించాలి. అక్కడి నుంచి వీసీకే అధ్యక్షుడు తమిళనాడులో పోటీ చేస్తారంటూ కూడా ఆ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. నిన్న వీసీకే పార్టీతో టీవీకే నేత నిర్మల్ కుమార్ చర్చలు జరిపారు. ఇప్పటి వరకు అధికారికంగా వీసీకే నుంచి లేఖ అందలేదు. ఒకవేళ వీసీకే నుంచి వెంటనే లేఖ అందితే మాత్రం విజయ్ ఆ లేఖను తీసుకువెళ్లి గవర్నర్ సమర్పించడం, ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేయడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అయితే మొత్తానికైతే సరైన మెజారిటీ చూపడం లేదని గవర్నర్ తిరస్కరిస్తూ వస్తున్నారు. దీంతో తమిళనాడు కొంత అసంతృప్తి కూడా వ్యక్తమవుతోంది. ప్రధానంగా గవర్నర్ అంటే విజయ్ విషయంలో విజయ్ విజయ్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఇప్పటి వరకు విజయ్ని ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రమాణ స్వీకారం చేపించే విజయ్ తోటి ప్రమాణ స్వీకారం చేపించడానికి గవర్నర్ రాజకీయాలు చేస్తున్నారు, తెర వెనక మంత్రాంగా నడుపుతున్నారనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. కాబట్టి మే 11వ తేదీతో తమిళనాడు అసెంబ్లీ పదవీ కాలం ముగియబోతోంది. 11వ తేదీలోపు తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలి. ఒకవేళ 11వ తేదీలోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాలేకపోతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అంటే గవర్నర్ రూల్ వస్తుంది. కాబట్టి ఈలోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విజయ్ భావిస్తున్నారు. వీసీకే ఈ రోజు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా మనకు కనపడుతోంది. ఒకవేళ వీసీకే డిమాండ్కు తలొగ్గి టీవీకే ఒప్పుకుంటే మాత్రం వీసీకే వెంటనే మద్దతు లేఖ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని తీసుకువెళ్లి గవర్నర్ కు ఇవ్వగానే గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశాలు కూడా మనకు కనపడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ సిపిఎం మద్దతు పొందినటువంటివి టీవీకే వీసీకే మద్దతు కోసం ఎదురు చూస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం కల్లా వీసీకే నుంచి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా మనకు స్పష్టమవుతోంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సవీన్.